ముందు వీడియోలో ఆలూ చిప్స్ చేసినప్పుడు చాలామంది అడిగారు, అక్క ఎక్కడ తీసుకున్నామని. నేను ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియో చూశారు కదా ఆలూ చిప్స్ చేసింది. ఇందులో అయితే 3 వెరైటీస్ వస్తాయి అనమాట. ఒకటేమో స్లైసెస్, మనకి లేస్ ప్యాకెట్ ఎలా ఉంటాయి, బయట లోపల లేస్ ఎలా ఉంటాయో అలా వస్తాయి. ఒకటేమో హ్యాష్ట్యాగ్ లాగా బాక్సులు వస్తుంది. ఇంకోటేమో ప్లెయిన్ పొటాటో చిప్స్ వస్తాయి అనమాట. ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకు కావాల్సిన థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తుంది. ఒకటేమో కొంచెం మందంగా ఉంటుంది, అది పెడితేనేమో పల్చగా వస్తాయి. ఇంకొక రెడ్ కలర్దేమో అది తీసేసి ఇది పెట్టుకుంటే ఇంకా కొంచెం మందంగా వస్తాయి అన్నమాట. ఎలా కావాలనుకున్న వాళ్ళు అలాగా. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది, కావాలంటే తీసుకోండి. ఇంకా నేను స్క్రీన్ పైన కూడా ట్యాగ్ చేస్తాను దీన్ని, ప్రోడక్ట్ని. దాన్ని క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా ఇంకా షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓపెన్ అవుతుంది. ఇలా ఉంది. నేనైతే ఈరోజు అవి చేశాను, మీరు ఆల్రెడీ చూస్తున్నారు, అందుకోసమే చూపిస్తున్నాను అనమాట. ఇవి నార్మల్ ఆలుతోనే చేసా అండి. చాలామంది అడుగుతున్నారు కొత్త ఆలుగడ్డలా అనేసి. కాదు, మీకు అందుకే చూపిస్తున్నాను చూడండి. కవర్లో మొత్తం 2 kgs ఆలు తీసుకొచ్చాము. కాకపోతే నేను 1/2 కిలో మాత్రమే చేశాను. 1/2 కిలో అంటే ఈజీగా ఒక 4-5 వస్తాయి అనమాట, మీడియం సైజువి. ఇవన్నీ నీట్గా పొట్టు తీసేసుకొని అంటే కూల్ వాటర్ ఉన్న గిన్నెలోకి వేసేసుకుంటున్నాను, బ్లాక్గా అవ్వకుండా. అన్నీ ఒకేసారి రెడీకి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసుకుంది ఉంది కదా పొటాటోది, ఇట్లా దానికి ఒకటి ఏమంటారు, దాన్ని గ్రిప్ కోసం అనేసి ఇలా ఇచ్చారు. ఎందుకంటే మనం తురిమేటప్పుడు కానీ ఇట్లా చేసేటప్పుడు కానీ ఏదైనా కొబ్బరైనా చేతులు లాస్ట్కి వచ్చేసరికి గీరకపోతాయి కదా, అలా అవ్వకుండా దాన్ని గ్రిప్ కోసం ఇచ్చారు. అడ్డంగా పెట్టేసి లేదంటే నిలువుగా పెట్టేసి అయినా దానికి 3 పిన్స్ ఉంటాయి, దాంట్లో మనం అట్లా గుచ్చేసి ఇంకా మనం ఈజీగా స్లైసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇట్లా లేస్ టైప్లో చేశాను. మళ్ళీ ఇంకోసారి చూపించమన్నారు, చూపిస్తాను తప్పకుండా. 3 వెరైటీస్ ఒకటే స్నాక్లో చేసి చూపిస్తాను. ఇంక ఈ ప్రాసెస్ అయితే మీకు అంతా తెలిసిందే. కూల్ వాటర్లో వేసుకున్న ఆలూని అయితే స్లైస్ చేసుకొని ఒకసారి వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మీకు నచ్చితే చాట్ మసాలా వేసుకోవచ్చు. నేనేం చాట్ మసాలా ఎక్కువ యూజ్ చేయను, అందుకోసం కొంచెం ఉప్పు కారం జల్లేసి ఒకసారి బాగా మిక్స్ చేశాను. మనకి పొటాటో చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడన్నా ఒకసారి పిల్లలకి ఇంట్లో ఇలా చేసి పెడితే బాగుంటుంది. మధ్యాహ్నం టైం ఇంకా పిల్లలు ఇంటికి వచ్చేసారు కాబట్టి హాఫ్ డే స్కూల్స్లో కదా, ఏమైనా స్నాక్స్ తింటారనేసి ఈవినింగ్ చేశాను. ఇంకా అత్తయ్య కూడా వచ్చారనమాట. అందరం టేస్ట్ చూసాము, చాలా బాగా వచ్చాయి. యాక్చువల్లీ వీడియో పోస్ట్ చేశాను, దాంట్లో అడిగారు చాలామంది. నేను స్క్రీన్ పైనే ప్రతి ఒక్కటి నేను ఏదైనా యూజ్ చేసిన కుక్వేర్ కానీ ఏ ప్రోడక్ట్ అయినా 99% స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను చూడండి. దీంట్లో అలాంటిది సేమ్ లేకపోయినా రిలేటెడ్గా ఉన్నదైనా చేస్తాను. అది కూడా నేను మన బడ్జెట్లో వచ్చేది, క్వాలిటీ బాగుండేదే చేస్తాను. మీకు కావాలనుకుంటే హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చి